ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చడం చేతగాక ఇవాళ ప్రతిపక్ష నాయకులైనటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు చేస్తున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఇవ్వాల్సినటువంటి హామీల్ని నెరవేర్చే దానిలో ఎప్పటికప్పుడు నిలదీస్తున్న సందర్భాల్లో మరి ఇవాళ లేనిపోని అని కూడా ఇవాళ వారి మీద రుద్ది ఎప్పుడో ప్రభుత్వం మారిన నాటి నుంచి ఇంకా 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ రోజు కూడా ఇంకా ఫోన్ ట్యాపింగ్, ఆ ట్యాప్కి ఈ ట్యాపింగ్ అని అదే కేసును ఇంకా 2 సంవత్సరాల వరకు నడుపుతూనే ఉన్నారు. ఏదైనా ఇష్యూను లేవనెత్తినప్పుడు మీ అవినీతిని ఎండగట్టిన టైంలో ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టి ఇవాళ కొత్తగా హరీష్ రావు గారికి మళ్ళీ సిట్ నోటీసులు ఇవ్వటం, కేటీఆర్ గారికి మళ్ళీ సిట్ నోటీసులు ఇవ్వటం, వీటి ద్వారా ఇంకా మీరే పలచన అవుతున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికెప్పటికీ మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల మీద ఏదైతే నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వ విధానాలపై అవినీతిపై నిలదీస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కేసుల పాలు చేయాలి, ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటే ఇంకా మాకు తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి జనాదరణ పెరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న మీరు మొన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని నోటీసులు ఇచ్చి మీరు పిలవటం ద్వారా ఇంకా బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం పెరిగింది ప్రజలకి. మీరు చేసినటువంటి ఈ కుచల ప్రయత్నానికి ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఎక్కడ ఫోన్ ట్యాపింగు ఏంటి, అదే కాదు వారి వ్యక్తిత్వ హననాన్ని దెబ్బతీసే విధంగా మీరు చేసినటువంటి ప్రచారాలను కూడా ఇవాళ ప్రజలు తెలిసిపోయింది, తేటతెల్లం అయిపోయింది. కాబట్టి మాట్లాడే ముందు మీరు చేసేటువంటి పనులేంటి, ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు ప్రజలకు అందినటువంటి సంక్షేమం ఏంటి, మేము ఇచ్చిన హామీలు నెరవేరినాయా లేదా అనే దాని మీద మీరు దృష్టి పెట్టాల్సింది పోయి ఇవాళ ఎప్పటికెప్పటికీ ప్రతిపక్ష గొంతు నొక్కాలనేటువంటి విధానం ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పు. ఇప్పటికే ప్రజలు మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో మీ స్థాయి ఏంటనేది నిరూపించారు. 40% సర్పంచ్ని గెలుచుకున్నాం బీఆర్ఎస్ పార్టీ అంటేనే దాని అర్థం ఏంటంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత మీ మీద స్టార్ట్ అయిందని చెప్పచ్చు. మొన్న కేటీఆర్ గారు ఖమ్మం వచ్చిన సందర్భంలో కూడా మరి విసిగేస్తే రాలన్నటువంటి జనం మరి విపరీతంగా వచ్చి కదలకోకుండా సభను విన్నటువంటి పరిస్థితి చూస్తే ఆ రోజు కూడా మాకు అనిపించింది జనాల్లో స్పష్టమైన వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఏర్పడ్డదని. కాబట్టి మీ వైఖరిని మార్చుకోండి. ఇంకా 2 సంవత్సరాలన్నర టైం ఉంది మీకు. ప్రజలకి ఏం చేయాలనో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అందినాయో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలను ఇవ్వండి. అంతేగాని వాటిని పక్కదోవ పట్టించడం కోసం ఏదో ఒక కేసును బయటికి తీసి ఆ కేసు మీద ఈ కేసు మీద మీరు చేసేది కూడా ఏమీ లేదు, ఆ కేసుల ద్వారా సాధించేది కూడా ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక అబద్ధపు, అది మీరు సృష్టించినటువంటి ఒక కేసు తప్ప అసలు ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి సబ్జెక్టే లేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల పనిచేయాల్సిన బాధ్యతను మీరు గుర్తు చేసుకొని పనిచేయాలి తప్ప ఇట్లాంటి వాటిని మానుకోవాలని చెప్పి మేము క్లియర్గా హెచ్చరిస్తా ఉన్నాం. ఖమ్మంలో జరిగినటువంటి ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని సోయి మర్చిపోయి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి తీరును ఈ రాష్ట్ర ప్రజలు, 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. ఆనాడు ఉద్యమం నడిచిన సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పట్ల మేము బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసింది. మరి ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి మీరు తెలంగాణ హద్దులు దాటి వెళ్ళిపోయింది, మీరు బార్డర్ దాటి. ఇవాళ కొత్తగా నువ్వు ఖమ్మం వచ్చి ఆయా తెలుగుదేశం పార్టీని ఇక్కడ లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చివేయాలి, 100 లోతు భూమిలో పాతి పెట్టాలని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఒక్కసారి నువ్వు వచ్చి చూడు, గ్రామాల్లోకి వచ్చి గద్దెలు ముట్టుకొని చూడండి. ఒక్కొక్క నిప్పు రవ్వై కనికలై మరి మిమ్మల్ని కూడా అంతం చేసే పరిస్థితికి అలా కార్యకర్తలు ఉన్నారు, బగ్గుమని మండుతూ ఉన్నారు. మీరా వచ్చి ఊళ్ళలోకి వచ్చి గద్దెలు దిమ్మెలు కూలగొట్టేది. అయినా అసలు నువ్వు మాట్లాడటానికి నీకేమీ అర్హత ఉందని మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో ఉండి ఆ స్థాయికి ఎదిగి మరి నువ్వే ఆ టీడీపీ పార్టీని బొందబెట్టి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావు కదా. మరి నువ్వు మాట్లాడాల్సిన ఇవాళ టీడీపీ గురించి. మరి నందమూరి తారక రామారావు గారి మీద నువ్వు గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఇవాళ సోషల్ మీడియాలో రిపీట్ అవుతూ ఉన్నాయి. ఆయనే కృష్ణుడులా, ఆయనే దేవుళ్ళ ఊహించుకొని ఆయన ఎక్కువ చేసిండని చెప్పి నువ్వే చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. అట్లాంటి నువ్వు ఇవాళ వచ్చి ఏదో ఇక్కడ ఖమ్మం జిల్లాకు వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లని ఏదో మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, వాళ్ళ ఓట్లు దండుకోవడం కోసం ఇవాళ వచ్చి ఇక్కడ కల్లబొల్లి మాటలు నీకు ఇష్టం వచ్చినట్టుగా ఒక ముఖ్యమంత్రి అన్నటువంటి సోయిని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి నువ్వు మరి రాష్ట్ర ప్రజలకి మరి ఏం చెప్పదలుచుకున్నావు అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు నువ్వు మాట్లాడట్లేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా చిల్లర మల్లర మాటలు ఏది మాట్లాడితే అది నీ నోటికి వచ్చిందే ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు అనేది కూడా ఒకసారి మరి
నువ్వు చూసుకొని మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డికి మేము బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా తరపున మేము ఒకసారి ఆయనకు కూడా నీ నడవడికని మరి నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకుడువా లేకపోతే నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనేది తేల్చుకోవాలని చెప్పి మేము ఆయన్ని సుమన్ టీవీ తరపున మేము కూడా హెచ్చరిస్తాం. ఈ నెలలో మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతాం. మేము మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 40% సర్పంచ్ని గెలుచుకొని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. ఇప్పటికే మా పార్టీ కూడా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలని నియమించడం జరిగింది. ఆ ఇన్ఛార్జీలు కూడా వెళ్ళి మీటింగ్లు కూడా పెడతాం జరుగుతుంది మున్సిపాలిటీలో. అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. మేము పోటీ చేస్తామంటే మేము పోటీ చేస్తామని పోటీతత్వం కూడా పెరిగింది. కాబట్టి ఏదైతే గతంలో జరిగిన ఎలక్షన్లో వచ్చినటువంటి రిజల్ట్లు ఖచ్చితంగా మా అందరికి కూడా మంచి ఉత్సాహాన్ని నింపినాయి. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎక్కువ శాతం మేము మున్సిపాలిటీలని కైవసం చేసుకోవడానికి కూడా మా పార్టీ సన్నద్ధం అవుతుంది. ప్రజలు కూడా అదేవిధంగా సిద్ధమై ఉన్నారు. మున్సిపాలిటీలో ఇవాళ మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడ పడక వేసింది, పారిశుద్ధ్యం ఎక్కడిది అక్కడే ఉండిపోయింది, వీధి లైట్లు పోతే కూడా మార్చేటువంటి పరిస్థితులు ఇవాళ మున్సిపాలిటీ లేవు ఈ తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ముక్కుమ్మడిగా పనిచేసి ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా కైవసం చేసుకోవడం కోసం మేము పెద్ద ఎత్తున ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం.